హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ మ్యాండేట్ని క్యాన్సిల్ ఎలా చేసుకోవాలన్నది తెలుసుకుందాం. నాకు చాలామంది కాల్ చేస్తున్నారు, వాళ్ళకి ఈ మ్యాండేట్ని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలన్నది అడుగు. సో ఈ మ్యాండేట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఎక్కడైతే రికరింగ్ పేమెంట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాం, ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి, లేదా ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం, నెట్ఫ్లిక్స్ కానీ హాట్స్టార్ కానీ ఎవ్రీ మంత్ మనము సబ్స్క్రిప్షన్ పే చేయాలి. ఇది ఎవ్రీ టైం మనం కట్టకుండా మనం కనుక ఈ మ్యాండేట్ ఇస్తే ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి సర్వీస్ ప్రొవైడర్కి అమౌంట్ వెళ్ళిపోతుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం, మంత్లీ ఇన్సూరెన్స్ ప్రీమియం హాఫ్ ఇయర్లీ కట్టాల్సి ఉంటుంది. దీనికి కూడా మీరు ఈ మ్యాండేట్ ఇవ్వచ్చు. ఈ మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ పర్టికులర్ డేట్కి అమౌంట్ అనేది సర్వీస్ ప్రొవైడర్కి కానీ లేదా బ్యాంకుకి కానీ వెళ్ళడం జరుగుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే, మనకి ఆ సర్వీస్ అవసరం లేకపోవటము, లేదా ఇంకా నేను ఆ ఇన్సూరెన్స్ పాలసీ కంటిన్యూ చేయకూడదు అనుకున్నప్పుడు నేను ఈ మ్యాండేట్ని క్యాన్సిల్ చేయాలి. సో ఇటువంటి సందర్భాల్లో ఈ మ్యాండేట్ని ఎలా క్యాన్సిల్ చేయాలన్నది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ పార్ట్, మీరు కనుక నెట్ బ్యాంకింగ్ ఆర్ మొబైల్ బ్యాంకింగ్ కనుక యూజ్ చేస్తూ ఉంటే, మీరు అందులోకి లాగిన్ అయ్యి ఒక్కొక్క బ్యాంక్ యాప్లో ఈ మ్యాండేట్ ఆప్షన్ అనేది డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటుంది. కొన్ని దగ్గర సర్వీసెస్లో ఉంటుంది, కొన్ని దగ్గర డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటుంది. దాన్ని సెర్చ్ చేసి మీరు దానికి వెళ్ళి అక్కడ కంపల్సరీ మ్యాండేట్ క్యాన్సిల్ ఆర్ రివోక్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని క్యాన్సిల్ చేసి బ్యాంక్ యొక్క పాలసీ ప్రకారము ఓటీపీ కానీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేసి మీరు ఈ మ్యాండేట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్, మీరు బ్యాంక్స్ కస్టమర్ కేర్కి మీరు కనుక కాల్ చేసి మీరు హెల్ప్ అడగచ్చు. కానీ కొన్ని బ్యాంక్స్ కస్టమర్ కేర్ త్రూ ఈ మ్యాండేట్ క్యాన్సిల్ చేస్తున్నారు. కొంతమంది కస్టమర్ నుంచి రిటర్న్ కమ్యూనికేషన్ తీసుకున్న తర్వాత దీన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. కొన్ని బ్యాంక్స్లో ఉండకపోవచ్చు, అది బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ ఆప్షన్, మీరు ఒకవేళ మీకు ఆన్లైన్లో అవైలబిలిటీ లేదు, కాల్ సెంటర్ కూడా మీకు చాలా కష్టంగా ఉంది, మీరు మీ బ్రాంచ్కి, ఆ బ్యాంక్ యొక్క బ్రాంచ్కి మీరు వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీ ఐడి ప్రూఫ్, తర్వాత ఒకవేళ మీ దగ్గర దాని రిఫరెన్స్ నెంబర్ ఉంటే కనుక ఈ మ్యాండేట్ రిఫరెన్స్ నెంబర్ తీసుకుని వెళ్ళండి. ఓకే, బ్యాంక్ కొన్నిసార్లు రిటర్న్ కమ్యూనికేషన్ అడగచ్చు, లేదా ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఇట్లాంటివి ఏదైనా అడగచ్చు. వాటిని సబ్మిట్ చేసి మీరు ఈ మ్యాండేట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకొక ఫోర్త్ ఆప్షన్ ఏముందంటే, మనం ఈ మ్యాండేట్ అనేది ఎవరికి ఇచ్చి ఉంటాం? మనం లోన్ తీసుకుంటే ఒక బ్యాంక్ ఇచ్చి ఉంటాం, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఇన్సూరెన్స్ పాలసీ ఎల్ఐసికి కానీ మ్యాక్స్ లైఫ్ కానీ వీళ్ళకి ఇచ్చి ఉంటాం, లేదా మనం ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నెట్ఫ్లిక్స్ మనం అనుకున్నాం, హాట్స్టారు, తర్వాత ఆహా ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్స్కి ఇచ్చి ఉంటాం. మనం వాళ్ళ లాగిన్ అంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ మనం తీసుకుంటే మనకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా లాగిన్ అయ్యి అక్కడ కూడా మనం మ్యాండేట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఈ ఆటో ఆపేస్తారు, ఈ ఇన్ఫర్మేషన్ బ్యాంకు పంపిస్తారు. సో మీది ఈ మ్యాండేట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు ఈ మ్యాండేట్ క్యాన్సిల్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ మీరు జాగ్రత్తగా మైండ్లో ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 17వ తారీఖు, 18వ తారీఖు మీకు ఈ మ్యాండేట్ ఈ మ్యాండేట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈరోజు 12వ తారీఖు, 13వ తారీఖు ఈ మ్యాండేట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మీరు 12వ తారీఖు వెళ్ళి క్యాన్సిలేషన్ ఇస్తే అది మినిమం 24 to 48 hours పడుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్గా 13th వచ్చే ఆటో డెబిట్ అనేది క్యాన్సిల్ అవ్వకపోవచ్చు. కాబట్టి మీరు కంపల్సరీ 4-5 days ముందే మీరు ఈ మ్యాండేట్ని క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ డెబిట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. తర్వాత మీకు కంపల్సరీ క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ కన్ఫర్మేషన్ కానీ ఎన్పిసిఏ నుంచి మీకు సక్సెస్ఫుల్ మెసేజ్ అనేది రావాలి. అది మీరు ఉంచుకోండి. ఒకవేళ మీరు ఏదైనా యూపీఐలో ఆటోపే కనుక పెడితే మీరు ఆ యాప్కి లాగిన్ అయ్యి ఫోన్పే, గూగుల్ పే వెళ్ళి దీన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. సో మీరు కంపల్సరీ
ఏదైనా మ్యాండేట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే దానికంటే ఒక 4-5 డేస్ ముందే మీరు క్యాన్సిలేషన్ చేసుకుంటే మీరు సక్సెస్ఫుల్గా ఈ ఆటో డెబిట్ని అనేది మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.